ఆంధ్రప్రదేశ్లో ఇక ఎన్నికలు వచ్చేసాయి. మే 13న ఎన్నికల్లో పోలింగ్ తేదీ ఉన్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా దూకుడు పెంచేసి మరీ మాటలు మాట్లాడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏనాడు మంచి మాట్లాడని తెలుగుదేశం పార్టీ కూటమి సైతం ఇప్పుడు అదే పందాలో ముందుకు వెళ్ళడం విశేషం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితేనేమి, మొన్న ఇటీవల వచ్చిపోయిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితేనేమి, ఇద్దరు కూడా చంద్రబాబు టీడీపీ స్క్రిప్ట్ను ఏ రకంగా ఫాలో అవుతున్నారు, ఏ రకంగా వాళ్ళు మాట్లాడారో అంతా కూడా చూసాము. కట్ చేస్తే దీన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తే అది మనకే ప్లస్ అవుతుంది. అవును, దీన్నే జగన్ చాలా తెలివిగా తిప్పి కొట్టి పారేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితేనేమి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితేనేమి, వీళ్ళిద్దరి మాటలకు బదులుగా జగన్ ఇచ్చిన స్ట్రోక్ ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రజల్లో సక్సెస్ అయిపోయింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు నిలబడి ఏకంగా అనకాపల్లి, రాజమండ్రి సభల్లో మాట్లాడుతూ జగన్ పూర్తిగా అప్పులపాలు చేశాడు రాష్ట్రాన్నని, ఏపీ పూర్తిగా భ్రష్టు పట్టిందని, చంద్రబాబు అపర మేధాతో అప్పట్లో బాగా రాణించాడు, అభివృద్ధిలో తానే ముందుకు తీసుకెళ్లాడు ఏపీని అంటూ మోదీ కితాబు ఇవ్వడం సంచలనంగా మారింది. దీనికి జగన్ ఊరుకుంటాడు, సైలెంట్గానే ఉంటాడు, మనం ఇప్పటిదాకా ఏమీ అనలేదు కదా, ఇక ముందు కూడా అనడులే అనుకున్న కేంద్ర పెద్దలకు జగన్ గాజువాక దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయినట్టు తెలుస్తోంది. దేశ ప్రధాని అయితేనేమి, మోదీ అయితేనేమి, ఎవరైనా అసలు మీ కూటమికి ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు మీ కూటమి ద్వారా అంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు. ఎందుకయ్యా మీ కూటమి అంటూ ఆయన ప్రశ్నించారు. ముగ్గురు జతకట్టాల్సి అసలు ఏమి ప్రజలకు ఉపయోగం అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఎగ్గొట్టిన మీరు ఇస్తాము అని చెప్పే ధైర్యం దమ్ము మీకుందా అంటూ ఏకంగా మోదీని గట్టిగా నిలదీశారు జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అంటున్న మీరు చెయ్యము కూటమి ద్వారా చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అంటూ జగన్ విసున్న ప్రశ్నకు మతిపోయింది వాళ్ళందరికీ కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకపోవడానికి తానే కారణమని జగన్ ఈసారి చెప్పుకొచ్చారు. 5 ఏళ్ళుగా ఆయన ముందుకు దీనికి ఒప్పుకోలేదు కాబట్టి అది ఇంకా ముందుకు అడుగులు వేయలేదని, తద్వారా ఇది 5 ఏళ్ళుగా ఆపుకొచ్చింది నేనే అని జగన్ చెప్పుకొచ్చారు. కూటమికి ఈసారి మీరు ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు జగన్. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో అనేది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏ చంద్రబాబు నాయుడు అయితే నిలబడి బూతులు తిట్టాడో మోదీని, ఆ మోదీ పోలవరం చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడు అని ఈ పెద్ద మనిషి ప్రధాని మోదీ స్థాయిలో నిలబడి ఆనాడు అన్నాడు. మరి ఇప్పుడు వచ్చి అదే చంద్రబాబు నాయుడు గొప్పవాడు, మంచివాడు అంటున్నాడు. ప్రజలారా మనం ఏది నమ్మాలో ఆలోచన చేయండి అంటున్నాడు జగన్. వాస్తవానికి అప్పుడు పోలవరం ఏటీఎంలా వాడుకున్నది చంద్రబాబు అయినప్పుడు ఇప్పుడు పోలవరంను పూర్తిగా పట్టించుకోవట్లేదు జగన్ అని చెబుతున్న మోదీకి తేడా ఏంటో గమనించండి అంటూ జగన్ కొట్టిన మాస్టర్ స్ట్రోక్కు నిజంగా ఇప్పుడు ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఇదే మోదీ ఓ సభలో చంద్రబాబును ఏకి పారేశాడు. వెన్నుపోటు పొడిచి మీలాగా పిల్లనిచ్చిన మామను నేను వెన్నుపోటు పొడిచి చంపలేదు అంటూ కామెంట్ చేశాడు. చంద్రబాబు అంటేనే పెద్ద మనిషి అంటూ ఈ అడ్డంగా కామెంట్ చేస్తూ పుట్టుగా తిట్టిపోయాడు అప్పట్లో మోదీ. ఇప్పుడేమో అదే మోదీ చంద్రబాబు అంటే చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, దేశానికి ఆదర్శం అన్నట్టుగా మాటలు మాట్లాడుతున్నారంటేనే కేవలం వాళ్ళ కూటమిలో జత కట్టాడు కాబట్టే కదా అంటూ జగన్ ప్రశ్నించితే ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వెళ్ళాలి అనేది బట్టి ఏదైనా మాట్లాడతాము, ఎంత దాకైనా పోతాము అనుకుంటున్నారు. తాజాగా కూటమి దెబ్బకు ఎన్నికల కమిషన్కు సైతం వరుసగా షాకులు ఇస్తుంది. ఎన్నికల కమిషన్ను మేనేజ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ పూర్తిగా వాళ్ళకు నచ్చిన వాళ్ళను మార్చడంలో బీజేపీ పైనుంచి చేస్తున్న అటాక్ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అన్న నమ్మకం మాకు లేదు అని జగన్ ఇటీవల చెప్పడం కూడా సంచలనంగానే మారింది. ఎట్ ఎనీ కాస్ట్ ఏది జరిగినా పైన దేవుడు కింద ప్రజలు మాత్రమే నా నమ్మకం అంటూ జగన్ చెప్పిన మాటకు ప్రజలంతా కూడా అగ్రీ అవుతున్నారు. ఇక్కడ మోదీ కానీ చంద్రబాబు కానీ కూటమి నేతలు చెప్పే మాటలు ఏవి కూడా అగ్రీ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు పూటకో మాట గంటకో తీరు మాట్లాడుతున్నారు కాబట్టి. ఏదైనా విశ్వసనీయతకు ఉన్న వాల్యూ వేరుంటుంది, వాల్యూ ఉన్నదాన్ని కాపాడుకోవడంలోనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా దేశ ప్రధాని దిగొచ్చిన మోదీ, అమిత్ షా కాదు ఎవరొచ్చినా వాస్తవాలు తెలుసుకోండి, మంచికి ఓటేయండి.